హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు అనుకున్నారు సాటర్డే ఈవినింగ్ అలా వెళ్తుంటే ఈ లోపలేమో హేయు 100 years సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అంటే సాటర్డే కదా మేము వెళ్తున్నాం. సండే మన వైస్ ప్రెసిడెంట్, మన సీఎం గారు, తర్వాత సచిన్ టెండూల్కర్ అందరూ వస్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జిబిషన్ దగ్గరలోకి వచ్చాము. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎప్పుడో జనవరిలోనే పెట్టారు కానీ వెళ్ళలేదు ఇంతవరకు. ఇప్పుడు ఎలాగా హాలిడేస్ కాబట్టి లైక్ పింగాణి బౌల్స్ ఉన్నాయి. అంటే ఎగ్జిబిషన్లో చాలా ఎక్స్పెన్సివ్ ఖాళీగా ఉన్నాయి ఉంటాయి కదా. నెక్స్ట్ అలా వెళ్తుంటే ఇంకా ఎగ్జిబిషన్ అంటే స్టాల్స్ ఏమో పెన్స్ ఏమైనా కనిపిస్తే అటు వెళ్తాడు అనమాట. వెళ్ళి అన్ని చెక్ చేస్తాడు. అన్ని దాని ఆ దగ్గర ఉండేవే అనేసి ఇంకా అలా చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఎగ్జిబిషన్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే యమలోకం అనే సెట్ అనమాట. యమలోకంలోకి వెళ్తున్నాం అనమాట. అబ్బా, కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నిజంగా యమలోకం ఎలా ఉంటుందా అని అనిపించింది. చాలా దారుణంగా ఉన్నాయి. అయితే యమలోకంలో వేసే శిక్షలు చూడండి మీరు కూడా. ఇక్కడ ఈ సెట్ దగ్గర అయితే కొంచెం రష్ ఉందన్నమాట. ఎంట్రన్స్ టికెట్ ఎంత తెలుసు ఎగ్జిబిషన్లో ఈచ్ 70 తీసుకున్నారు. ఈచ్ పర్సన్ కంటే పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి తీసుకున్నారు. తర్వాత యమలోకం సెట్ లోపలికి వెళ్తే చూడండి ఎలా ఉంది. మన యమంగోళ సినిమా ఉంటుంది కదా, పాత సినిమా, సేమ్ అలానే సెట్ అనమాట. అప్పుడు అంటే యముడి కింద మన సత్యనారాయణ గారు వేశారు కదా, సేమ్ అదే అనమాట. అతని బొమ్మలాగే పెట్టారు. వాళ్ళందరూ వెనకతలు ఉన్న వాళ్ళందరూ బొమ్మలు అనమాట. కానీ భవిష్య ఇక్కడ వరకు బాగానే హాయ్ చెప్పింది. ఇంకా లోపలికి వెళ్తుంటే యమలోకంలో ఉన్న శిక్షలు అనమాట. అంటే పాపాలు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారు అనేసి ఒక సెట్ అనమాట. చూడ్డానికి నాకే ఏదోలా అనిపించింది, అంత ఘోరంగా ఉన్నాయి లోపలైతే. భవిష్య ఇంకా భయపడ్డది, చెంకెక్కింది. చూడండి ఎలా ఉన్నాయి. అసలు నిజం బొమ్మల్లా మనుషుల్లాగే. అసలు ఇన్ని శిక్షలు నిజంగా ఉంటాయంటారా చెప్పండి? అసలు యమలోకం అన్నది ఉంటుందా? ఇలాంటి శిక్షలు ఉంటాయా? చూసారా ఎలాంటి శిక్షలు అసలు. నెక్స్ట్ ఇంకంత ఇదే సెట్. యమలోకంలో నరకందే ఎక్కువ సెట్ ఉంది. నరకంలో వేసే శిక్షలు అలా వెళ్తుంటే మనిషిని కోసినట్లుగా చాలా రకమైన శిక్షలు అన్నమాట. భవిష్య చెంకెక్కి దిగలేదు. హంచిత్ చూస్తున్నాడు. వాడు కూడా ఏంటి అర్థం అవ్వట్లేదు అసలు, ఏంటి ఎలా ఉన్నాయి అనేసి. ఇంకా అలా నడుచుకుంటూ మెల్లిక, అక్కడ కొంచెం రష్ ఉంది కదా, మెల్లిక నడుచుకుంటూ నేను అలా వీడియో తీసుకుంటూ ముందుకు అలా అయితే వచ్చేసాము. ఇంకా ఉన్నాయి చూడండి. భవిష్యత్ చూసారా అరుస్తుంది. అబ్బా, మనిషికి ఏమో చేతులు కాళ్ళు నరికిస్తున్నట్లు. ఇంకా మనిషి తెలిసి టెస్ట్ చేస్తున్నాడు, మనిషి నిజమా బొమ్మ అనేసి. తర్వాత అలా ముందుకెళ్తే ఇక్కడ మనిషిని కాల్చుతున్నట్లు విలేపకమాట. తర్వాత ఇంకో రాక్షసుడు మనిషి మీద పాములు తేళ్ళు అన్నీ వేస్తూ కనిపిస్తున్నట్లు చూసారా. మనిషి బుర్ర. అలా ముందుకెళ్తే మనుషుల్ని తలకిందులేసి కట్టేసి వాళ్ళని కొడుతున్నట్లు అక్కడ చూసారా. మనుషులు నిజం కదిలినట్లుగే. నెక్స్ట్ బరువు రాళ్ళు మోస్తున్నట్లు. నెక్స్ట్ ఇక్కడ చూసారా జాంబీస్ లాగా ఉన్నారు వీళ్ళైతే. ఇక్కడికి వచ్చాక భవిష్య పెద్ద అరుపులు, నేను వాయిస్ కట్ చేస్తాను కానీ. కుంభపాకం అంట. అబ్బా, అసలు అయితే చూడలేకపోయాం. అసలు నాకే అదోలా అనిపించింది. ఇది ముసళ్ళతో కరిపిస్తున్నట్లు. అమ్మ. నెక్స్ట్ అలా ముందుకెళ్తే తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో అంట.
తర్వాత ఇక స్వర్గంలోకి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. స్వర్గంలో అంటే ఇంకేంటి, అంతా దేవకన్యలు అలా అన్నమాట, అలా సెట్. ఇక్కడికి వచ్చే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది. నాకైతే ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాం అనిపించింది నాకు కూడా. అంటే స్వర్గం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ అలాగా బయటికి వచ్చేస్తుంటే మనకి ఇంకా స్వర్గంలో ఎవరు ఉంటారు, వెంకటేశ్వర స్వామి కదా. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం లాంటిది పెట్టారనమాట. అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకొని కొంచెం అలా వీడియో తీసి బయటకు వచ్చేసాం. చూస్తే ఎగ్జిబిషన్ అంతా ఖాళీగా ఉంది. అలా చూసుకుంటూ వచ్చాం. అక్కడ యానిమల్స్ లాంటివి పెడితే వాటి మీద ఎక్కి కాసేపు ఆడుకున్నారు. భవిష్య ఎక్కడానికి కూడా భయమే, నేను పక్కన ఉంటే ఎక్కుతుందంట. చల్ల గాలి ఒకటి. హన్షిత్ ఏమో వైట్ టైగర్ దగ్గరికి వెళ్ళాడు. నెక్స్ట్ హార్స్ ఎక్కాడు. జస్ట్ అలా ఆడుకోవడం. ఇంకా ఎగ్జిబిషన్లో ఇంకేమైతే ఎక్కించలేదు, ఎందుకంటే ఇదివరకు ఎక్కినవే అండ్ పైగా ఒక్కొక్కటి కాస్ట్ ఏ రైడ్ ఎక్కినా సరే 100 రూపీస్ అనమాట. ఇంకేం ఎక్కించలేదు, జస్ట్ అలా చూసి అవి అలా ఆడించి కొంచెం బొమ్మల దగ్గర కూర్చోబెట్టి అలా ఆడించేసి ఫోన్ పిక్స్ తీసుకొని అలా వచ్చేసాము. తర్వాత ఈ ఎగ్జిబిషన్లో ఇంకో అట్రాక్షన్ కూడా ఉంది. అది 360 degrees డోమ్ అనమాట. అంటే దానికి కూడా టికెట్, ఈచ్ పర్సన్ 100 అంట. తీసుకెళ్ళలేదు ఇంకా నేను. లోపల ఏంటంటే 3D ఎఫెక్ట్ అనమాట. 360 degree డోమ్ లోపలికి 3D ఎఫెక్ట్ బాగుంటుంది. కానీ అక్కడ రష్ ఉన్నారుగా, లోపలికి వెళ్ళాలి. ఈచ్ పర్సన్ 100 అన్నారు. అండ్ దట్ చాలా రష్ ఉంది అక్కడైతే. మరి నేను తీసుకెళ్ళలేదు. అలా బయటికి వచ్చేస్తున్నప్పుడు కొంచెం కీ చైన్స్ అవి ఉంటే, హన్షిత్ ఏమో విరాట్ కోహ్లీ కీ చైన్ అన్నది కొనుక్కున్నాడు. భవిష్య ఏమో చిన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంది. ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చాం కదా. ఎగ్జిబిషన్లో ఈ బౌల్ ఒక్కొక్కటి 20 రూపీస్. బాగున్నాయి కదా. ఆ విరాట్ కోహ్లీ కిచెన్ కొనుక్కున్నాడు అంచిత్. ఇదేమో 80 రూపీస్. మా భవిష్య ఏమో హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంది. ఇది కూడా 80 రూపీసే. ఇవేమో రేడియం స్టిక్కర్స్. వీళ్ళతో వెళ్తే అన్ని ఇలాంటివే. వాటర్ బాల్స్ ఇదిగోండి. ఎంత ఎక్సైట్మెంట్ ఈ పిల్లకి అసలు. చూసారా, వెరైటీగా ఉందా, ఎప్పుడు చూడలేరా? అలాగైతే ఇమలోక అనే ఎవరింటికి వచ్చాం ఇప్పుడు మనం? అమ్మమ్మ ఇంటికి. ఇవన్నీ మనకేనివి. ఇవి ఎంత అనుకుంటారు? 20 రూపీస్ నెయిల్ పాలిష్. ఇంత చిన్న ఇది కూడా 20 రూపీస్. అదేదో సంతలోకి వెళ్తే 5 రూపాయలకు 10 రూపాయలకు వచ్చేస్తారు. ఏ సంతలో అయినా 20 రూపాయలు వచ్చాను. ఎగ్జిబిషన్ లో కూడా అంతే, అంత తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్నా. లేదంటే నేను కొంటాను. కొన్నాను అన్ని 30 రూపీస్, 80 రూపీస్. క్లిప్స్ 20 రూపీస్. అంటే ఈ బౌల్స్ బాగున్నాయి కదా, 20 రూపీస్. నీ హ్యాండ్ బ్యాగ్ ఇదిగోండి. ఇది భవిష్యత్కి ఎత్తుకుంటారంట. లంగావాణి వేసుకున్నప్పుడు ఎత్తుకుంటారంట. ఆడపిల్ల అంటే ఇలాంటివి వేయించుకుంటారు కదా. ఇదిగోండి. మళ్ళీ ఈ రిబ్బన్ క్లిప్ వెనకట్ల ఇక్కడ ఎగ్జిబిషన్లో అయిన షాపింగ్ వెనకట్ల క్లిప్ ఇస్త్రీ ఒకటి తలకి ఎత్తుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా, రియల్ ఫ్లవర్స్. ఇవి దీనికి కూడా వెనకట్లా ఇస్తారు, మనం తలకెట్టుకోండి అంతే. సబ్స్క్రైబ్. అంతే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.